ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గణనాథుల నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ చివరి రోజు కావడంతో స్వామివారిని నిమజ్జనాలకు శోభయాత్రగా తీసుకువెళ్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్య గణనాథుల నుంచి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సత్యనారాయణ చెప్పండి. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి ఆదిలాబాద్ పట్టణంలో నిమజ్జన సందడి మొదలైంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క కుమార్ వాడలో ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచిన వినాయకుడి దాదాపు ఖైరతాబాద్ తర్వాత ఇదే ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో చాలా ఫేమస్ గణపతి. దీన్ని కుమార్ జనతా గణేష్ మండలి అంటారు. అలాగే నూతికాడి గణపతి కూడా అంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రాంతం ఉన్నదో ఇక్కడ కింద బావి ఉంటుంది. ఈ బావిలోనే ఇక్కడ గణపతి ఉన్నట్టుగా చెప్తున్నారు. అందుకే ఇక్కడ పెద్ద గణపతిని ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఇది ఇక్కడ ఎప్పుడైతే ఈ స్థానంలోనే ప్రతిష్ఠించబడుతుంది, అలాగే ఇదే స్థానంలో దాని నిమజ్జనం కొనసాగుతుంది. ఇక్కడ నీటిలో ఉన్నటువంటి బావిలో ఉన్నటువంటి నీరు ద్వారా ఆ యొక్క గణేష్ నిమజ్జనం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ మనతో పాటు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు పరమేశ్వర్ గారు ఉన్నారు. వారిని అడిగి మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈ యొక్క కుమార్ జనతా గణేష్ మండలి యొక్క విశిష్టత ఏంది? ఇది ఇక్కడ ఎన్ని రోజుల పాటు పూజలు అనుకుంటుంది? అలాగే ఇక్కడ ఈ 9 రోజుల పాటు ఏ కార్యక్రమాలు నిర్వహించారు? మేము 50 సంవత్సరాల నుంచి కూర్చోబెట్టడం జరుగుతున్నది. ఇది 50వ సంవత్సరము. మొదలు చిన్న చిన్న గణపతులు కూర్చోబెట్టినాము. ఒక 15 సంవత్సరాల నుంచి పెద్ద వినాయకులు కూర్చోబెట్టడం జరుగుతున్నది. ఇక్కడ విశిష్టత ఏమిటంటే నూతి పైన కూర్చోబెట్టడం వలన దీనికి నూతి మీది గణపతి అని పేరు వచ్చినది. ఈ వినాయకుడు మొత్తం 48 ఫీట్ల వినాయకుడు. ఇది 80% మట్టితోని 20% ప్లాస్టర్తో తయారు చేయడం జరిగినది. మేము ఎన్నో వినాయకులు తయారు చేసినాము. మరియు ప్రతి తెలంగాణలో ఎన్ని గుడిలు ఉన్నాయో ఆ గుడిలు మొత్తం తయారు చేయడం జరిగినది ఇప్పటి వరకు. మరియు వెంకటేశ్వర మందిరము, కేదార్నాథ్ మందిరము, బద్రీనాథ్ మందిరం కూడా చేయడం జరిగినది. అంటే ఇప్పటి వరకు ఈ యొక్క వినాయకుడిని ఎంతమంది 9 రోజుల పాటు ఎంతమంది దర్శించుకున్నారు? ఆ తర్వాత ఎలాంటి పూజలు నిర్వహించారు? రోజు 10,000 నుంచి 15,000 మంది దర్శించుకున్నారు. మరియు ప్రతి ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు నా యొక్క అభివందనాలు. మాకు ఎంతో సహకరిస్తున్నారు ఆదిలాబాద్ పట్టణ ప్రజలు.